హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. నేను కొత్తగా సుధీర్ ఎక్సలెన్సీ అని ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ ఏంటి అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు, అంటే వారికి ఎక్కువగా యూటిలైజ్ అయ్యేందుకు, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్సే కాకుండా వివిధ సబ్జెక్టులను విద్యార్థులకు అందించేందుకు, అలాగే కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ చేసే విధంగా విద్యార్థులకి ఒక కొత్త స్టైల్ ఆఫ్ టీచింగ్ని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీనిలో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, సుధీర్ ఎక్సలెన్సీ అండి. సో ఈ ఛానల్లో వచ్చిన మొదటి క్లాసు కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్లో నేను కొన్ని టాపిక్స్ తీసుకున్నానండి. అంటే మొదటి క్లాస్లో టాపిక్స్ ఏంటి అని అంటే రీసెంట్గా మనం నీతి ఆయోగ్ వాళ్ళు అంటే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, అంటే పావర్టీ మీద. సో ఆ పావర్టీ మీద రిపోర్టు అదేంటో ఒకసారి దాని మీద డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా యుఎన్డిపి వాళ్ళు ఎంఎంఆర్ రేట్ మీద, అంటే మోర్టాలిటీ రేట్ ఉంటుంది కదా, మదర్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం చూసాం కదా, డీలిమిటేషన్ కమిషన్ మీద కొన్ని వ్యాఖ్యానాలు రీసెంట్గా మనం పేపర్లో చూస్తున్నాం. సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, మరి దాని గురించి ఇంతవరకు ఎలా వేశారు అనే దాని విషయం గురించి కూడా మనం చూద్దాం. సో అలాగే రీసెంట్గా మనం గోండ్ భాషను భాషగా గుర్తించాలి అని చెప్పి పోరాటాలు జరిగాయి. తంగం భాష గురించి మనకు కొంత న్యూస్ వచ్చింది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, అంటే అధికార భాషలు వాటి గురించి. అలాగే రీసెంట్గా జైకోవ్ డి అని ఒక వ్యాక్సిన్ ఉంది కదా, దీనికి phase 1 phase 2 ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఉంది కదా, వీళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన ఒక కార్యక్రమం. నాకు తెలుసు కదండి, నిషిత. సో ఈ కార్యక్రమం కూడా ఒకసారి మనం దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనం టాపిక్స్లోకి వెళ్ళే ముందుగా మనం అనుకున్నాం కదండి, మొదటి టాపిక్ వచ్చేసి మనం ఈరోజు చూద్దాం ఏంటి అంటే పావర్టీ ఇండెక్స్ మీద మనకు ఈ క్లాస్ అంటే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. పావర్టీ ఇండెక్స్ అంటే పావర్టీ అంటే మనకు తెలుసు కదండి, అంటే కనీస అవసరాలు తీర్చుకోలేని యొక్క స్థితిని ఆ పావర్టీ అంటారండి. అంటే కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటారు. సో పేదరికం దీనిపైన, పావర్టీ పైన ఎవరు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఒక వాలంటరీ గ్రూప్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాలంటరీ గ్రూప్ ఈ రిపోర్టు ఏమనిచ్చింది అంటే, ఇండియాలో ఇప్పటి వరకు 271 మిలియన్ ప్రజలు అంటే అవుట్ ఆఫ్ పావర్టీ, అంటే అంతకుముందు క్రితంతో పోల్చుకుంటే దాదాపు 271 మిలియన్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటికి వచ్చారని చెప్పి ఈ వాలంటరీ గ్రూప్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఈ గ్రూప్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 271 మిలియన్ గ్రూప్ వాళ్ళు బయటకు వచ్చారు. అంటే యాక్చువల్గా 2005-6 కు మధ్య ఎంత ఉన్నారు అని అంటే 640 మిలియన్ మంది, అంటే 640 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారండి. అంటే ఈ పేదరికం ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే, అంటే కంపేర్ టు 2005 and 6 there will be 271 మిలియన్ పీపుల్ హూ ఆర్ అవుట్ ఆఫ్ పావర్టీ అని చెప్పి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 271 మిలియన్ పీపుల్ దే ఆర్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా రైట్ నౌ. ఇయర్స్ వచ్చేసి 2016 and 17 వరకు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 2005 to 6 తో పోల్చుకుంటే 2016-17 వరకు, అంటే అప్పుడు ఎంత ఉన్నారండి, 640 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో ఈ 640 మిలియన్ల పీపుల్స్ నుంచి ఎంతమంది బయటకు వచ్చారండి, 271 మిలియన్స్ పీపుల్. ఎప్పటి వరకు, 2016-17 ఇయర్స్ వరకు 271 మిలియన్ పీపుల్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ పావర్టీ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న, అంటే పావర్టీలో ఎంతమంది ఉన్నారండి, ఇక్కడ 369.55 మిలియన్ పీపుల్ దే ఆర్ ఇన్ పావర్టీ రైట్ నౌ ఇన్ ఇండియా అండి. సో యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ వాలంటరీ గ్రూప్ రికమెండెడ్ బై నీతి ఆయోగ్ అండి. సో దిస్ ఈస్ ద రిపోర్ట్ బై నీతి ఆయోగ్ అండి. మనకు తెలుసు ఇప్పుడు మనకు పేదరికం అని అంటే, వీళ్ళు పేదరికం అనేది ఒకే రకంగా ఉండదు, ఇది మల్టీ డైమెన్షనల్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నార్మల్గా యుఎన్డిపి ఉంటుంది కదండి, యుఎన్డిపి వాళ్ళు పేదరికాన్ని, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు పేదరికాన్ని, ఇప్పుడు మన ఇండియాలో పేదరికాన్ని లెక్కించే పద్ధతులు మనకు తెలుసు కదండి. హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంట్ రేషియో, దీన్ని రతన్ దండేకర్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది, ఇది మనకు తెలిసిన విషయమే.
ఇది ఇలా అలాగే మనకు తెలుసు 4 రకాల పేదరికం లెక్కింపు పద్ధతులు ఉంటాయి. హెచ్సిఆర్, పావర్టీ గ్యాప్, సెయిన్ ఇండెక్స్, గిని ఇండెక్స్. సో ఇలా 4 రకాల సూచీలు ఉంటాయండి పేదరికాన్ని కొలిచే పద్ధతులు ఎకనామిక్స్ లో. అంటే ఇక్కడ మనం చదవాల్సింది ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చిండు అంటే రిపోర్ట్ ఇచ్చారు అని అంటే రిపోర్ట్ నే కాకుండా అంటే పేదరికం అంటే వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఎఫెక్ట్స్ ది పావర్టీ, అంటే పావర్టీకి దారితీసిన కారణాలు ఏంటి, పావర్టీ ఒకవేళ ప్రభుత్వం పావర్టీని ఎరాడికేట్ చేసేందుకు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, పావర్టీని ఎరాడికేట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఆ పాలసీలు ఏంటి అనే విధంగా మనం ఇక్కడ చదివితే దట్ విల్ బి బెటర్ ఫర్ ఎగ్జామ్ అండి. అంటే ఇప్పుడు మనము జస్ట్ రిపోర్ట్ చదవడం కాదండి. అంటే రిపోర్ట్ లో ఎవరు ఉంటారు, 271 మిలియన్ పీపుల్ దే ఆర్ అవుట్ ఆఫ్ పావర్టీ అని అంటాం మనం. నార్మల్ గా ఇప్పుడు యుఎన్డిపి వాళ్ళు ఏమన్నారు, పేదరికం అనేది యూని డైమెన్షన్ అన్నారు. అంటే మల్టీ డైమెన్షన్, అంటే పేదరికం అనేది ఒకే రకమైన డైమెన్షన్ లో ఉండదు, దట్ విల్ బీ ఏ మల్టీ డైమెన్షనల్. అంటే మల్టీ డైమెన్షనల్ అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ కనీస అవసరాలు అంటే ఏంటిది, నీరు, తిండి, అంటే వేసుకోవడానికి బట్టలు, ఇలా ఈ స్థితిని పేదరికం అని అంటున్నాం. బట్ నవేడేస్ ఏంటండి, హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని 3 రకాల ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. హెల్త్, అలాగే ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ 3 రకాల వాటిని పెట్టుకొని వీళ్ళు దీన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని పేదరికం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ ప్రైమ్ పావర్టీ ఇండెక్స్ వాళ్ళు దీన్ని తయారు చేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ప్రస్తుతానికి మనం ఎంత అన్నాం, 369.55 మిలియన్ పీపుల్ దే ఆర్ ఇన్ పావర్టీ ఇన్ ఇండియా రైట్ నౌ. సో ఇది మనకు తెలిసిన విషయమే. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మనం చెప్పాను కదండి, ఇప్పుడు హెల్త్ అంటే కనీస ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకునే విధంగా, అంటే ఇక్కడ హెల్త్ కూడా పేదరికం. అంటే వాళ్ళు ఇప్పుడు పేదలు ఉన్నారు, పేదలకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళు ధరలను అంటే ఆరోగ్యం సంబంధించిన వాటిని ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేందుకు ఆ అమౌంట్ వీళ్ళు అఫోర్డబుల్ చేయలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు భరించలేరు ఆ అమౌంట్ ను. సో అప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా పొందలేని స్థితి ఉంది కదా ఇక్కడ, అది పేదరికమే అని చెప్పారు వీళ్ళు. ఎడ్యుకేషన్ అంటే అటైన్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పొందలేని స్థితి కూడా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు లివింగ్ స్టైల్లో వాళ్ళు ఏ రకమైన స్టాండర్డ్ లో ఉన్నారు, వాళ్ళు ఏ రకమైన అవసరాలను తీర్చుకుంటున్నారు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకి ఏ రకమైన స్టాండర్డ్స్ ఇస్తున్నారు. సో ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో ఈ వీటిని తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్తున్నానండి, పావర్టీ ఇండెక్స్ లో ఎప్పుడైనా పావర్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పావర్టీకి సంబంధించిన కారణాలు, పావర్టీకి దారితీసిన కారణాలు, పావర్టీని ఎదుర్కొనేందుకు లేదా పావర్టీని ఎరాడికేట్ చేసేందుకు గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్, వాటిని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, పావర్టీకి సంబంధించి ఇండియాలో ఇప్పటి వరకు మనం చెప్పాం కదా, పావర్టీని కొలిచే పద్ధతులు 4 అండి. హెచ్సిఆర్ అంటే ఏంటంటే హెడ్ కౌంట్స్ రేషియో, దీన్ని రతన్ దండేకర్ ప్రతిపాదించడం జరిగింది. వీళ్ళు రాసిన బుక్ గుర్తుపెట్టుకోండి, పావర్టీ ఇన్ ఇండియా. రతన్ దండేకర్ ఈ బుక్ రాశారు. పావర్టీ గ్యాప్, హెచ్సిఆర్, అలాగే పావర్టీ గ్యాప్, అలాగే సెయిన్ ఇండెక్స్, గిని ఇండెక్స్, ఈ 4 రకాలవి ఏంటంటే పేదరికాన్ని కొలిచే పద్ధతులు. సో ఇది పేదరికాన్ని కొలిచే పద్ధతులు కదండి. ఇది మొదటి టాపిక్ చెప్పుకుంటున్నామండి మనం పావర్టీ ఇండెక్స్ లో ఇండియా గురించి. అలాగే పేదరికం కొలిచే పద్ధతులు అండి. పేదరికం దారితీసే పరిస్థితులు ఏముంటాయండి, ఉపాధి లేకపోవడం, వ్యవసాయంలో కొరత రావడం, అలాగే అనావృష్టి రావడం, లేకపోతే అతివృష్టి రావడం, వరదలు లేదా భూకంపాలు, ఇలా ఉంటాయి కదండి. సో ఇలాంటివి పేదరికాన్ని, లేకపోతే పట్టణం వలసలు వెళ్ళడం, లేకపోతే వివిధ రకాలు ఉంటాయండి. సో పేదరికానికి కారణాలు దీన్ని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం పేదరికాన్ని ఎదుర్కొనే అంటే పేదరికాన్ని ఎరాడికేట్ చేసేందుకు గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ చేసినటువంటి అప్రోచ్ ఏంటి అని ఒకసారి చూద్దాం. మనం ఇండియాలో ఇంతవరకు 1970 వరకు, ఇది గుర్తుపెట్టుకోండి, ట్రికిల్ డౌన్ థియరీ అని దీన్ని ఇండియా ఫాలో అయ్యేదండి. ట్రికిల్ డౌన్ థియరీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. 1970 వరకు అంటే పేదరికాన్ని ఎరాడికేట్ చేసేందుకు ఇండియా అంటే భారతదేశ ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించేందుకు, పేదరికాన్ని సమూలంగా దాన్ని అంతం చేసేందుకు వాళ్ళు వాడినటువంటి సిద్ధాంతం, వాళ్ళు రూపొందించుకున్నటువంటి సిద్ధాంతం, మన భారత ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి ఒక
థియరీ ఏంటంటే ట్రికిల్ డౌన్ థియరీ అండి. ట్రికిల్ డౌన్ థియరీ అంటే యొక్క దీని ఏంటి అంటే ట్రికిల్ డౌన్ థియరీ, సపోజ్ వృద్ధి అనేది పెరిగితే, గుర్తుపెట్టుకోండి, గ్రోత్ రేట్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా పీసీఐ పెరిగి అది కింది వర్గాల వరకు ప్రవహించి పేదరికం దానంతట అదే అంతమొందుతుంది అని చెప్పేది ట్రికిల్ డౌన్ థియరీ అండి. గుర్తుపెట్టుకోండి, వృద్ధి పెరిగితే, పీసీఐ అంటే ఏంటంటే పర్ క్యాపిటల్ ఇండెక్స్, అంటే వృద్ధి పెరిగితే తలసరి ఆదాయం పెరిగి అది అట్టడు వర్గాల వరకు ప్రవహించి పేదరికం అనేది దానంతట అదే వెళ్తుంది అని చెప్పే సిద్ధాంతం ఏంటంటే ట్రికిల్ డౌన్ థియరీ. ఇది 1970 వరకు దీన్ని ఫాలో అయ్యారు. బట్ యాజ్ పర్ ట్రికిల్ డౌన్ థియరీ పేదరికం అనేది తగ్గలేదండి. సో దీన్ని సో ఇది వద్దు, దీనివల్ల పేదరికం అనేది తగ్గలేదు, సో మనం వేరే సిద్ధాంతానికి వెళ్ళాలని చెప్పి ఏం చేశారు అని అంటే టీజీఏ, గుర్తుపెట్టుకోండి, ఇది ఎకానమీలో కూడా కొంచెం ఇంపార్టెంట్. అంటే మనం ఏ టాపిక్ చదివినా కూడా సబ్జెక్టును మనం కలిపి చదివితే ఆ కరెంట్ అఫైర్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. సో నేను ఆ విధంగా అప్రోచ్ కావాలన్నది నా ఇంటెన్షన్ ఇక్కడ. సో ట్రికిల్ డౌన్ థియరీ ఫెయిల్ అవ్వడంతో భారత ప్రభుత్వం ఇంకొక కొత్త అప్రోచ్కి వెళ్ళడం జరిగింది. కొత్త అప్రోచ్ ఏంటంటే ఇక్కడ టార్గెటెడ్ గ్రూప్ అప్రోచ్, టీజీ అంటే టార్గెటెడ్ గ్రూప్ అప్రోచ్ అండి. టార్గెటెడ్ గ్రూప్ అప్రోచ్ అంటే ఏంటి, ఇక్కడ ఏ వర్గాల వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళనే ఇక్కడ టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలను అమలు చేసే విధంగా దీన్ని టీజీఏని తీసుకొచ్చారు. సో టీజీఏలో తీసుకొచ్చినప్పుడు వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఇక్కడ వేతన ఉపాధి పథకాలు, గుర్తుపెట్టుకోండి, స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి, స్వయం ఉపాధి, సామాజిక భద్రత, ఇది గుర్తుపెట్టుకోండి, సామాజిక భద్రత, సోషల్ అసిస్టెన్స్. వేతన ఉపాధి అంటే వేజ్ అసిస్టెన్స్, లేకపోతే ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వేజ్ ఎంప్లాయ్మెంట్, వేతన ఉపాధి. సో ఇలా అంటే వేతనం అంటే ఏమంటారు, ఇప్పుడు ఏదైనా పని ఇచ్చి ఆ పనికి తగిన వేతనం, అంటే మనీ ఇచ్చి పని ఇచ్చే ప్రోగ్రామ్ లో భాగంగా వేతన ఉపాధి పథకాలు. ఇప్పుడు మనకు తెలుసు వేతన ఉపాధి పథకాలు ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇప్పుడు మన్రేగా, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ పథకాలు ఉన్నాయి కదండి. సో అలాంటి పథకాలు వేతన ఉపాధి పథకాలు. స్వయం ఉపాధి పథకాలు అంటే మనకు తెలుసు కదండి, ట్రైసెమ్ కావచ్చు, పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కావచ్చు, ఇలా ఉన్నాయి కదా స్వయం ఉపాధి పథకాలు. సో అలాంటివి. సామాజిక భద్రత పథకాలు అంటే ఎన్ఎస్ఏపి, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు సామాజిక భద్రత అంటే ఇక్కడ భద్రతకు సంబంధించి ఆరోగ్యం కావచ్చు, వివిధ రకాల ఎన్నైనా రావచ్చు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడ సామాజిక భద్రత కార్యక్రమం, నేషనల్ హెల్త్ మిషన్ అని తీసుకొచ్చారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి భద్రతకు సంబంధించిన ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ సామాజిక భద్రత. లేకపోతే పిఎం జన్ జీవన్ యోజన, సారీ జీవన్ జ్యోతి యోజన ఉంది కదా, పిఎం జీవన్ జ్యోతి యోజన ప్రోగ్రామ్స్, అలాగే అటల్ పెన్షన్ యోజన ప్రోగ్రామ్స్, ఇలాంటి పథకాలు కూడా ఈ ఎన్ఎస్ఏపి గురించి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామండి, పేదరికం అనేది ఇప్పుడు ఇండియాలో దాదాపు 2005 to 6 తో పోల్చుకుంటే 2005-6 లో 640 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే ఎప్పటి వరకు అంటే 16-17 వరకు 369.55 మిలియన్ పీపుల్ ఇప్పుడు పేదరికంలో ఉన్నారు. ప్రస్తుతానికి భారతదేశం 27.9 మంది అంటే పావర్టీ అంటే పేదరికంలో ఉన్నారని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పేదరికం ఇప్పుడు ప్రస్తుతానికి 271 మంది అంటే 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పి వాలంటరీ గ్రూప్ రిపోర్ట్, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పేదరికం ఇప్పుడు మన SDG 17 గోల్స్ ఉంటాయి కదండి. SDG 17 గోల్స్ లో పేదరికాన్ని నిర్మూలించాలి అని చెప్పి మొదటి గోల్ ఉంటుందండి, పేదరికం SDG 1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. SDG 17 గోల్స్ ఉంటాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీనిలో 1 పేదరికాన్ని నిర్మూలించాలి. ఎప్పటి వరకు అండి 2030 లోపు జీరో పేదరికాన్ని అంటే జీరో పావర్టీని జీరోకి తీసుకురావాలి అని చెప్పి SDG 17 లో గోల్ అండి. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే మనం సెకండ్ టాపిక్ అనుకున్నాం కదా, MMR రేట్. MMR రేట్ అంటే ఏంటండి, మెటర్నల్ మోర్టాలిటీ రేటు లేకపోతే మదర్ మోర్టాలిటీ రేటు. అంటే ఇప్పుడు మా ప్రసూతి మరణాల రేటు అంటారు, లేకపోతే మెటర్నల్ మోర్టాలిటీ రేటు. ప్రసూతి మరణాల రేటు అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రతి 1,00,000 జననాలకు చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారండి. MMR మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ ఏదైనా ఒకటే అండి. MMR అంటే ప్రతి 1,00,000 జననాలకు చనిపోయే తల్లుల సంఖ్య,
తల్లుల సంఖ్యను ఏమన్నారండి, ఎంఎంఆర్ అన్నాం. సో ఇది యాజ్ పర్ నీతి ఆయోగ్, యాజ్ పర్ ప్లానింగ్ కమిషన్ ఇది ఈ డెఫినేషన్ అనేది. బట్ యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ ఏంటి అని అంటే ఎంఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎంఎంఆర్ ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా ఒక తల్లి అంటే పునరుత్పత్తిని ఇచ్చేటువంటి ఒక తల్లి ప్రెగ్నెన్సీ అయినటువంటి అంటే గర్భవతి అయిన కాలం నుండి తను ఒక బిడ్డకు జన్మించిన తర్వాత 42 రోజుల పాటు అంటే ఆ టైంలో చనిపోయే తల్లుల సంఖ్యను వీళ్ళు ఎంఎంఆర్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి అంటే బిడ్డకు జన్మనిచ్చిన 42 రోజుల వరకు ఈ గ్యాప్ లో చనిపోయే తల్లుల సంఖ్యను ఏమన్నారండి, ఎంఎంఆర్ యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ. ఈ డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి అండి. దేని ప్రకారం అంటే ఇప్పుడు సపోజ్ ఎంఎంఆర్ గురించి స్టేట్మెంట్స్ ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇస్తారండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో ఏబిసి అని ఇచ్చి ఓన్లీ ఏ అండ్ బి కరెక్ట్, ఏబిసి ఏ ఓన్లీ ఏ కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్, బోత్ 1 and 2 కరెక్ట్. ఇలా క్వశ్చనింగ్ ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి సో కొంచెం మనం డీప్ గా చదవాలి టాపిక్ ఏ చదివినా కూడా. సో అది గుర్తుపెట్టుకొని డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక స్త్రీ గర్భవతి అయిన కాలం నుండి తల్లికి ఆ స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిన 42 రోజుల సమయంలో చనిపోయే తల్లుల సంఖ్యను అంటే గర్భవతి అయిన టైం నుంచి అలాగే ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 42 రోజుల లోపు చనిపోయే తల్లుల సంఖ్యను ఎంఎంఆర్ అన్నారు వీళ్ళు. సో ఈ ఎంఎంఆర్ గురించి ఇక్కడ మనం ఎందుకనంటే రీసెంట్ గా యుఎన్డిపి అంటే మన ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇండియాలో ఈ ఎంఎంఆర్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఎంఎంఆర్ రిపోర్ట్ ఎవరు చెప్పారండి, ఇది రిజిస్ట్రార్ జనరల్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రార్ జనరల్ వాళ్ళు ఎవరు, రిజిస్ట్రార్ జనరల్ సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్ అంటే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు 2016-18 కాలానికి గాను ఈ రిపోర్ట్ ను ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు ఎంఎంఆర్ కి సంబంధించినటువంటి ఒక డాటా ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని ఈ ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇది ఎంఎంఆర్ అంటే ఇది ఆర్ఎం సంబంధించిన సంస్థ, ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది అనుకోవద్దు, కాదు. ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది ఈ ఆఫీసు. దీనికి సంబంధించిన సంస్థ రీసెంట్ గా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లో భాగంగా అంటే ఏమన్నారు వీళ్ళు అంటే ఇండియాలో ఏమన్నారు, ఎంఎంఆర్ అనేది తగ్గింది అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లో భాగంగా ఇక్కడ నేను రాసాను చూడండి. నార్మల్ గా మనం ఇప్పుడు నార్మల్ గా ప్లానింగ్ ఉన్నాయి కానీ ప్లానింగ్ 2012 to 17 ఏ ప్లాన్ అనేది 12th ప్లాన్ లో ఇండియా యొక్క 2017 కాలం నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 3 ఏంటి అంటే సామాజిక భద్రత, ఆరోగ్యం అనేది ఒక టాపిక్ ఉంటుంది. దీనిలో భాగంగా అంటే భద్రత, ఆరోగ్యం అనేది ప్రజలకు అందివ్వాలి అని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో దీనిలో భాగంగా 12th ప్లాన్ లో మన ఇండియా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఏమని నిర్దేశించుకుంది అని అంటే 2017 నాటికి భారతదేశంలో ఎంఎంఆర్ ను 100కు తగ్గించాలి అనేది భారత ప్రభుత్వ లక్ష్యం. ఎప్పుడంటే ఇది 12th ప్లాన్ లో ఈ లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సర్వే ఏమని చెప్పింది అని అంటే ఎంఎంఆర్ రేట్ అనేది ఇప్పుడు క్రితం ఇయర్ తో పోల్చుకుంటే ఎంత అంటే ఇప్పుడు అంతకుముందు 2014-16, 2015-17, 2016-18 సో ఇలా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎంత ఉంది అంటే 130, 2014-16, 2015-17 122, ప్రస్తుతానికి 113 అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంటే తగ్గుతూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ రాశాను ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంత ఉందండి ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన సర్వేలో 113 అనేది ఇక్కడ ఉంది. అంటే 2016-18 కాలానికి ఎంఎంఆర్ అనేది 113 అంటే గ్రాడ్యువల్ గా ఇక్కడ డిక్రీజ్ అవుతూ వస్తుంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే 130 నుంచి 122కి వచ్చింది, ఇప్పుడు 113కి వచ్చింది. సో ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో ఎంఎంఆర్ కి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రాల్లో తక్కువ ఉంది, టాప్ 3 ఒకసారి చూద్దాం. అస్సాంలో 257 అండి అత్యధిక ఎంఎంఆర్ రేటు. అస్సాం గుర్తుపెట్టుకోండి, అస్సాంలో అత్యధిక ఏంటంటే ఇది 257 ఎంఎంఆర్ అత్యధిక.
సెకండ్ వచ్చేసి యూపీ 197, నెక్స్ట్ ఎంపీ ఎంత అండి 173, ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు. ఇది దాని గురించి. అలాగే దీంతో పాటు మన సౌత్ రాష్ట్రాలు కొంచెం ఈ దీంట్లో మెరుగైన పనితీరును కనపరచాయండి. అంటే మన సౌత్ కి సంబంధించిన దక్షిణాది రాష్ట్రాలు ఈ ఎంఎంఆర్ లో అంటే ఈ ప్రసూతి మరణాల రేటును తగ్గించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దానిలో మెరుగైన పనితీరును కనబరచడం జరిగింది. సో దాంట్లో కేరళ చూడండి 43, తమిళనాడు వచ్చేసి 60 అండి, మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ 63, ఏపీ 65. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ చదవాలి. ఈ రిపోర్ట్ చదవడం ఇక్కడ కాన్సెప్ట్ కాదండి. రిపోర్టు ఇప్పుడు ఎంఎంఆర్ రిపోర్ట్ గురించి ఇచ్చారు. ఎంఎంఆర్ రిపోర్ట్ అనేది కాదు ఇక్కడ మన కాన్సెప్ట్. ఎంఎంఆర్ అని అంటే ఇప్పుడు మెటరల్ మోర్టాలిటీ రేట్ అనేది ఉంది, దీని డెఫినేషన్ ఇది అని మనం చదివాం. ఓకే, ఈ రాష్ట్రాలు ఇది ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది, ప్రస్తుతానికి ఇంత ఉంది అని మనం చదివాం. ఓకే, బట్ ఇక్కడ మనం ఎలా చదవాలి అని అంటే ఎంఎంఆర్ అంటే ఏంటి, ఎంఎంఆర్ కు సంబంధించి భారత ప్రభుత్వం ఇంతకుముందు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్స్ వల్ల జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, అంటే ఆ ప్రోగ్రామ్స్ ఏం కల్పిస్తాయి, ఆ ప్రోగ్రామ్స్ వల్ల ఏమేమో మహిళలకు వివిధ రకాల ఏమైనా కల్పిస్తారు లాంటివి చూడాలి. ఇప్పుడు మనకు తెలుసు జనని సురక్ష యోజన, జనని శిశు సురక్ష యోజన అనే పథకాలు మనకు ఉన్నాయి, తెలుసు కదండి. జనని సురక్ష యోజన అంటే తల్లులను, ప్రసూతి తల్లులను వీళ్ళకు మెటర్నరీ బెనిఫిట్ ఇచ్చే ప్రోగ్రామ్. అలాగే జనని శిశు సురక్ష యోజన అంటే ఇక్కడ తల్లి యాజ్ వెల్ యాజ్ అంటే బిడ్డ ఇద్దరికి సంరక్షించేందుకు ఈ ప్రోగ్రామ్. ఇది భారత ప్రభుత్వం చేసింది. ఎన్లో భాగంగా అండి ఎన్హెచ్ఎం లో భాగంగా, నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అంతకుముందు చేశారు. అది మనకు తెలుసు, ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా. ఇప్పుడు మనకు పిఎం మాతృవందన్ యోజన, పిఎం విడివై ఉంది కానీ ఇది మనకు తెలుసు కానీ పిఎం విడివై, పిఎం మాతృవందన్ యోజన ఈ ప్రోగ్రామ్ ఉంది కదండి. ఈ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. అంటే ప్రసూతి మరణాల రేట్లను తగ్గించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు ఏవేవి తీసుకొచ్చారో ఆ ప్రోగ్రామ్స్ ఇక్కడ మీరు చదవండి. సో దానివల్ల దీనికి మీరు ఇంటర్లింక్ చేస్తే అది బాగుంటుందండి. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన స్కీమ్స్, ఇవి మనకు తెలిసిన విషయం. ఇప్పుడు తెలంగాణకు వచ్చి చూద్దాం. తెలంగాణ ఏం చేసిందంటే కేసీఆర్ కిట్లు ఇచ్చారు కదండి. కేసీఆర్ కిట్ అంటే ఏంటండి, ఇక్కడ కేసీఆర్ కిట్లు ఇవ్వడం వల్ల చాలా మరణాల రేట్ అని తగ్గిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో కేసీఆర్ కిట్ అనేది కూడా ఇక్కడ ఎంఎంఆర్ ను తగ్గించే ప్రోగ్రామ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి దాన్ని గమనించండి. ఇది ఎంఎంఆర్ గురించి. అలాగే రీసెంట్ గా డీలిమిటేషన్ కమిటీ గురించి ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. డీలిమిటేషన్ కమిషన్ అంటే మనకు తెలుసండి, డీలిమిటేషన్ కమిషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేస్తారు. బట్ ఇంతవరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 అనే ఆర్టికల్స్, 82 అండ్ 170 ఈ ఆర్టికల్స్ దేని గురించి చెప్తాయండి, డీలిమిటేషన్ కమిషన్ గురించి ఈ ఆర్టికల్స్ చెప్తాయి. సో ఈ ఆర్టికల్స్ డీలిమిటేషన్ కమిషన్ గురించి ఈ ఆర్టికల్స్ చెప్తాయి. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ 82 ఆర్టికల్ ప్రకారం ఒక లోక్సభను డీలిమిటేషన్ అంటే పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పి, అంటే ప్రతి సెన్సస్ రిపోర్ట్ తర్వాత నియోజకవర్గాలను అంటే ఒక లోక్సభ నియోజకవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పి ఆర్టికల్ ఏంటండి 82. అలాగే 170 ఏంటండి, స్టేట్ కి సంబంధించి ఒక స్టేట్ ను కాన్స్టిట్యూయెంట్ టెరిటరీస్ గా విభజించాలి అని చెప్పి ఆర్టికల్ 170 చెప్తుందండి. సో దీని ప్రకారం రీసెంట్ గా మనకు తెలుసు డీలిమిటేషన్ కమిషన్ ను రీసెంట్ గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్కడ అండి ఇవి, అరుణాచల్ ప్రదేశ్ ఏసీపీ, అస్సోం, అలాగే మణిపూర్, అలాగే నాగాలాండ్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కు 2019 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని వేయడం జరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ని 2 యూటీలుగా ఏర్పాటు చేశారు కానీ మనకు తెలిసిన విషయమే. దీన్ని 2019 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, జమ్మూ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ వేశారు. ఓకే, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉంది కదండి అస్సాం, మణిపూర్, ఈ రాష్ట్రాల్లో మాత్రం డీలిమిటేషన్ కమిషన్ అనేది వేయడం జరిగింది. ఇది ఏంటి అంటే 2000 ఇప్పుడండి 2002 డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ప్రకారం దీన్ని వేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ దీని చైర్మన్ ఎవరు అంటే రంజన్ ప్రకాష్ దేశాయ్, కొత్తగా అపాయింట్ చేసినటువంటి
డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రంజన్ ప్రకాష్ దేశాయ్. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ప్రతి సెన్సెస్ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి. బట్ ఇంతవరకు 4 డీలిమిటేషన్ కమిషన్స్ వేశారండి. డీలిమిటేషన్ కమిషన్ 4 టైమ్స్ వేశారు. 1950, 1960, 1971, 2002. సో ఇవి ఇంతవరకు వేసినటువంటి డీలిమిటేషన్ కమిషన్స్ అండి. అంటే 1950లో డీలిమిటేషన్ కమిషన్ వేసి 1951లో చేశారు, 1960లో వేసి 71లో వేశారు, 1971లో చేశారు, 2002లో డీలిమిటేషన్ కమిషన్ వేశారు. అంటే 2001 సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతానికి భారతదేశంలో నియోజకవర్గాల సంఖ్య, అంటే లోక్సభ నియోజకవర్గాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, ఇవన్నీ 2001 సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ఇవి ఉన్నాయి. ఇక్కడ 2001 సెన్సస్ రిపోర్ట్ నాకు తెలుసు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెన్సస్ అన్నాం కాబట్టి సెన్సస్ అనేది 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ అనేది జరుగుతుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 1948 సెన్సస్ యాక్ట్. ఇప్పుడు నార్మల్ గా ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది దేని ప్రకారం ఇస్తారు అని అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండి. 1950, ఇది గుర్తుపెట్టుకోండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇస్తారు. దీని గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటండి? 82 and 170. సో ఈ ఆర్టికల్స్ డీలిమిటేషన్ కమిషన్ గురించి చెప్పాయి. ప్రస్తుతానికి ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరండి? రంజన్ ప్రకాష్ దేశాయ్. ఈయన దేని గురించి చూస్తున్నారు? డీలిమిటేషన్స్ దేని గురించి అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్. సో ఇక్కడ డీలిమిటేషన్ కమిషన్ లో మెంబర్స్ ఎవరు ఉంటారు అని అంటే మెంబర్స్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్ ఎవరు అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ దీనికి చైర్మన్ గా ఉంటారు, ఎస్సీ జడ్జ్. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. సో దీనికి ఈ వ్యక్తులు ఇందులో ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్ గా లోక్సభ నియోజకవర్గాల గురించి సిఈసి చూసుకుంటారు, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఈసి చూసుకుంటారు. సో ఇది అంటే ఏ గ్రామ పంచాయతీలు అందులో విలీనం చేయాలి, ఏ గ్రామ పంచాయతీలు అందులో నుంచి బయటికి ఉంటాయి కదండి. దానికి సంబంధించిన ఎవరి దగ్గర ఉంది డేటా అంతా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గర ఉంటుంది కదండి. సో వీళ్ళిద్దరు ఇందులో ఉంటారు మెంబర్స్ గా. దీనికి సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ గా ఉంటారు. ప్రస్తుతానికి డీలిమిటేషన్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరండి? రంజన్ ప్రకాష్ దేశాయ్. దీని గురించి రీసెంట్ గా టాపిక్ రావడం జరిగింది. సో దీని గురించి ఒకసారి గుర్తుపెట్టుకోండి. డీలిమిటేషన్ కమిషన్ కు దానికి చేసిన యాక్ట్స్ ఏంటి, అదేంటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి అండి. అలాగే రీసెంట్ గా మనం చూస్తున్నాం క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి కదండి, వ్యాక్సినేషన్ కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ గురించి రీసెంట్ గా ఒక న్యూస్ రావడం జరిగిందండి. వ్యాక్సినేషన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్. ఇప్పుడు జైకోవ్ డి అనే ఒక వ్యాక్సిన్ ఉందండి. ఇది జైడస్ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కి సంబంధించి రీసెంట్ ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే వీళ్ళు ఫేజ్ 1 and 2 క్లినికల్ ట్రయల్స్ చేయబోతున్నారని చెప్పి రీసెంట్ గా చెప్పడం జరిగింది. సో దీని గురించి మనం రీసెంట్ గా భారత్ బయోటెక్, కోవాక్సిన్, గ్లెన్మార్క్ సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, బట్ ఇక్కడ మనము చదవాల్సింది ఏంటి అని అంటే ఈ వ్యాక్సిన్స్ అనేది సంబంధించి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఆ ప్రోగ్రామ్స్ సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం కొంచెం అనలిటికల్ గా వెళ్దాం. అంటే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ పేరేంటి, ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఇదేంటి అని ఇలా క్వశ్చన్స్ అనేది మారిందండి. బట్ దేనిలో భాగంగా ఈ వ్యాక్సిన్ కనుగొన్నారు, దీనికి సహాయం అందించినటువంటి సంస్థ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ దీని కింద పనిచేసింది. సో ఇలా కొంచెం అనలిటికల్ గా అంటే ఇప్పుడు సపోజ్ జైకోవ్ డి అనే సంస్థ ఉంది. ఈ సంస్థకు ఒక వ్యాక్సిన్ జైకోవ్ డి వ్యాక్సిన్ దీన్ని కనిపెట్టారు, దీని యొక్క సంస్థ జైడస్ కంపెనీ అని దీన్ని ఇచ్చి కింద ఒక స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఏమని ఇస్తారండి? ఈ జైకోవ్ డి వ్యాక్సిన్ కు సహకారం అందించిన సంస్థ ఏది అని అంటే BIRAC అని. అంటే BIRAC అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ రీసెర్చెస్. BIRAC అని ఒక సంస్థ ఉందండి, ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ అండి. సో వీళ్ళు దీనికి ఇచ్చారు. అంటే దీనిలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో దీన్ని ఇచ్చడం జరిగింది. ఈ వ్యాక్సిన్స్ అన్ని దేనిలో భాగంగా నేషనల్ బయో ఫార్మా మిషన్ లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగిందని స్టేట్మెంట్స్ ఇస్తారు. మనం ఇక్కడ ఏం చదివాం? జైకోవ్ డి అనే సంస్థ, జైకోవ్ డి అనే వ్యాక్సిన్, జైడస్ అనే సంస్థ అని చదివాం. బట్ అక్కడ
క్వశ్చన్ అనేది ఇలా ఉంటుందండి. సో ఎప్పుడు చదివినా దాన్ని ఇన్ డెప్త్ గా చదవండి. చదవడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది. మోర్ ఓవర్ దాన్ని ఏ పథకాలు ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన కాబట్టి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వివిధ పథకాలు ఏంటి దాన్ని కూడా ఒకసారి చూడండి. చూడడం వల్ల మనకు ఈజీగా ఉంటుందండి. ఈ జైకోవ్ డి ఒకసారి చూడండి. జైకోవ్ డి కదా మనం చెప్పుకుంది ఇక్కడ. జైకోవ్ డి ఎవరండి దీన్ని కనిపెట్టింది? దీన్ని జైడస్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఇదేంటండి నార్మల్గా చూడండి మనకి ఇది అవసరం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ లో నార్మల్గా 0, 1, 2, 3, 4 అని ఇలా 4 రకాల ట్రయల్స్ ఉంటాయండి. సో ఈ ట్రయల్స్ లో ప్రస్తుతానికి 1, 2 ఫేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా ఒక దీన్ని అంటే ఇప్పుడు ప్లాస్మా థెరపీ చేస్తున్నామని వీళ్ళు అంటున్నారు కదా. సో ప్లాస్మాయిడ్ థెరపీ లో భాగంగా వీళ్ళు దీన్ని చేద్దామని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు 1 and 2 లో ఏం చేస్తారండి, ఒక డ్రగ్ అనుకుంటారు. ఆ డ్రగ్ దాని సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయని చూస్తారు. చూసిన తర్వాత దాని పనితీరును థర్డ్లో చూసుకుంటారు. దాన్ని మార్కెటింగ్ ఫోర్త్లో చేస్తారు. ఇవన్నీ 4 ఉన్నాయి, మనకు అవసరం లేదు. బట్ ఈ ఫేజ్ అనేది 4 ఉన్నాయి. దీన్ని వీళ్ళు ట్రయల్స్ 1 and 2 ట్రయల్స్ చేస్తున్నారు. ఎవరండి? జైడస్ కంపెనీ వాళ్ళు, జైకోవ్ డి. సో దీన్ని ఎవరు అంటే నేషనల్ బయోఫార్మా మిషన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. నేషనల్ బయోఫార్మా మిషన్. ఈ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2017 లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండర్ డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. దీనిలో భాగంగా దీని ఆధ్వర్యంలో నేషనల్ బయోఫార్మా మిషన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారో ఈ వ్యాక్సిన్ ఎవరికి వీళ్ళకు సహాయం చేస్తున్నారండి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఈ జైకోవ్ డి తయారు చేసేందుకు జైడస్ కంపెనీకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తున్నారు అండర్ నేషనల్ బయోఫార్మా మిషన్ 2017. సో ఇది చదివే విధానం అండి. జైకోవ్ డి తయారు చేసేందుకు జైడస్ కంపెనీకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. దీనిలో భాగంగా నేషనల్ బయోఫార్మా మిషన్ 2017 లో భాగంగా ఇది జరుగుతుంది. సో ఇది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది సహాయం అందిస్తుంది అని మనం చెప్పాం. ఈ నేషనల్ బయోఫార్మా మిషన్ 2017 లో ఏర్పాటు చేశారు. దీన్ని 50-50 అంటే ఏది అని అంటే వరల్డ్ బ్యాంక్ కూడా దీన్ని 50% సహాయం ఇస్తుందండి. అంటే దాదాపు దీన్ని ఎంత అంటే 1500 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1500 కోట్లతో దేన్ని తయారు చేశారండి? నేషనల్ బయోఫార్మా మిషన్ ను ప్రకటించడం జరిగింది. దీంట్లో 50% షేర్ ను కో ఫండ్ అంటే దీన్ని అంటే నేషనల్ బయోఫార్మా మిషన్ ఈస్ కో ఫండెడ్ బై వరల్డ్ బ్యాంక్. అంటే 50% కో ఫండెడ్ బై వరల్డ్ బ్యాంక్ అండి. సో 50-50 దీనిలో ఉన్నాయి. దీన్ని ఏంటంటే బయో ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్, BIRAC అంటారు. సో దీన్ని ఫుల్ ఫామ్ కరెక్ట్ గా ఇదని కాదు, బట్ బయో ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి బయోటెక్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇది. సో ఈ సంస్థ దీని ఆధ్వర్యంలో చేస్తుందండి. ఇది ఎందులో భాగంగా మరి అంటే ఇప్పుడు నేషనల్ బయోఫార్మా మిషన్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఇండియాలో ఇన్నోవేట్ ఇన్ ఇండియా I3 అనే ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్నోవేట్, కొన్ని కీవర్డ్స్ ఎప్పుడైనా నేర్చుకోండి. ఇన్నోవేట్ ఇన్ ఇండియా I3 అనే ప్రోగ్రామ్. కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏది చదివినా ఎంతో చదువుతుంటాం, దాని గురించి ఎంతో వివిధ పథకాలు మనం చదువుతుంటాం. బట్ కీవర్డ్స్ ఆర్ మనకి ఇంపార్టెంట్ అనమాట. కీవర్డ్స్ వల్ల ఇప్పుడు నేషనల్ బయోఫార్మా మిషన్ మనం ఇది ఎక్కడో విన్నామే మనకు గుర్తొస్తుంది. అంటే గుర్తు రావడం కాదు, దానికి సంబంధించిన ఎంటైర్ డాటా అనేది మన దగ్గర ఉండాలి. అప్పుడే మనం క్వశ్చన్ చేయగలం. అంటే ఇప్పుడు ఏదో జైకోవ్ డి ఏ సంస్థ ఇలా క్వశ్చన్స్ రావండి. దయచేసి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇన్ డెప్త్ గా చదవండి. ఇన్ డెప్త్ గా చదివినప్పుడే మనకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయండి, క్వశ్చన్ అలా ఇచ్చి ABCD అని ఇస్తున్నాడు. ఓన్లీ A and B కరెక్ట్, ABC కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్, నన్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్ అని ఇట్లా క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనం చేయాలంటే మన దగ్గర ఎంత డెప్త్ ఉండాలండి సబ్జెక్ట్. సో అది గుర్తుపట్టడం కాదండి, ఖచ్చితంగా మనం దాన్ని చదవాలి. మళ్ళీ దట్టు కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన కీవర్డ్స్ తెలిసినప్పుడు ఆ కీవర్డ్స్ వల్ల మనం అక్కడ క్వశ్చన్ లో ఉన్న వాటిని మనం ఈజీగా మనం ఆన్సర్ చేసేందుకు వీలుగా ఉంటుంది. సో అందుకే ఇన్నోవేట్ ఇన్ ఇండియా అనే ఈ ప్రోగ్రామ్ ను వీళ్ళు దీనిలో భాగంగానే నేషనల్ బయోఫార్మా మిషన్ లో భాగంగా ఇన్నోవేట్ ఇండియా అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చారు. ఇన్నోవేట్ ఇన్ ఇండియా అంటే ఏంటండి? ఇప్పుడు నేషనల్ బయోఫార్మా మిషన్ లో దేనికి సంబంధించి ఫార్మాసిటికల్ అండ్ బయోటెక్నాలజీ రంగంలో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ని
అలాగే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని దీన్ని పెంపొందించేందుకు, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే తయారీ రంగంను పెంపొందించేందుకు దీన్ని తీసుకొచ్చారు. సో దాని ద్వారా ఏమవుతుందండి, ఇక్కడ మనకు ఔషధాల మనకు ఉంటుంది కదండి, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ దానిలో డెవలప్మెంట్స్ జరుగుతాయని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ బయోఫార్మా మిషన్ 2017 1500 crores తో దీన్ని స్టార్ట్ చేశారు. 2017 లో స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ కోఫండెడ్ బై వరల్డ్ బ్యాంక్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దేని గురించి అండి, రీసెంట్ గా జైకోవ్ డి, అంతకుముందు భారత్ బయోటెక్ కోవాక్సిన్ అది మనకు తెలుసు, దాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారి సహకారంతో వాళ్ళు చేశారు. వీళ్ళేమో దేంతో, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో. సో ఏ సంస్థలతో వాళ్ళు దాన్ని చేస్తున్నారో, ఎవరి సహకారంతో చేస్తున్నారు అని చెప్పి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్ గా నిషిత అనే ఒక ప్రోగ్రామ్ ఏపీ ప్రభుత్వం, అంటే ఆన్లైన్ లెర్నింగ్ కోసం, మన ఆన్లైన్ లెర్నింగ్ కోసం స్వయం కావచ్చు, దీక్ష అని అంతకుముందు ఎంహెచ్ఆర్డి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీక్ష అంటే ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష దీన్ని 2017 లో దీక్ష తీసుకొచ్చారు. మనకు తెలుసు దీక్ష అనే ప్రోగ్రామ్ 2017 లో తీసుకొచ్చారు. ఇది మనకు తెలిసిన విషయమే. ఏంటంటే దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఈ దీక్ష యొక్క ఫుల్ ఫామ్. అంటే టీచర్స్ ని, అంటే వాళ్ళకు ఆన్లైన్ లో టీచర్స్ ని వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ను పెంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెంచే విధంగా ఉండాలని చెప్పి దీక్ష తీసుకొచ్చారు. సో ఇది 2017 లో తీసుకొచ్చారు కదండి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ప్రోగ్రామ్ పేరు ఏంటండి, నిషిత. నిషిత అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. దీని అబ్రివేషన్స్ కొంచెం ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా చిన్న చిన్న ఎగ్జామ్స్ లో అడిగితే అడగచ్చు. ఏంటి అంటే నిషిత. నిషిత అంటే ఏంటండి, నేషనల్, చూడండి దీని ఫుల్ ఫామ్, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఎవరు తీసుకొచ్చారండి, ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నిష్ట అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ఇచ్చేందుకు ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక వినూత్న కార్యక్రమం నిష్ట. నిష్ట అంటే ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనే ప్రోగ్రామ్ ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆన్లైన్ ఎడ్యుకేషన్. అంతకుముందు మనం చెప్పాం కదండి, దీక్ష ప్లాట్ఫామ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఇదే ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారండి, 2017 లో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారని మనం చెప్పాం. అలాగే స్వయం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారంటే ఎంహెచ్ఆర్డి వాళ్ళు, ఇది ఒకటి ఉంది. అలాగే అంతకుముందు ఈ విద్యాదాన్ 2.0 కంటెంట్ కంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఎంహెచ్ఆర్డి వాళ్ళు తీసుకొచ్చారు. కంటెంట్ కంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ విచ్ వాస్ ఇనిషియేటెడ్ బై ఎంహెచ్ఆర్డి అండి. సో దీన్ని కూడా ఎంహెచ్ఆర్డి వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దేని గురించి అండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో భాగంగా రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి. సో ఇది దీని గురించి. ఏంటంటే ప్రోగ్రామ్ పేరు నిష్ట. నిష్ట అనే ప్రోగ్రామ్ ఎవరు తీసుకొచ్చారండి, ఏపీ గవర్నమెంట్. సో ఇది దీని గురించి. అలాగే ఐకార్ గురించి ఒకసారి చూద్దామండి. ఐకార్ అంటే ఏంటండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. దీన్ని 16th జూలై 1929 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 92 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇది. ఈ సంస్థ 92 ఏళ్ళు ఈ సంస్థ ఇప్పుడు పూర్తి చేసుకుంది. దీన్ని ఐసిఏఆర్ అనే సంస్థ విచ్ వాజ్ రిజిస్టర్డ్ యాజ్ ఏ సొసైటీ అండర్ సొసైటీస్ యాక్ట్ 1860. ఈ యాక్ట్ ప్రకారం ఒక సొసైటీగా ఐసిఏఆర్ అనేది సొసైటీస్ యాక్ట్ 1860 ప్రకారం ఇది రిజిస్టర్ అయింది. ప్రస్తుతానికి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డేర్ గుర్తుపెట్టుకొని దీని కింద ఒక అటానమస్ బాడీగా పనిచేస్తుంది. అండర్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద అటానమస్ బాడీ ఏంటండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం కింద ఈ ఐసిఏఆర్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు ఐసిఏఆర్ అనేది మనకు తెలుసు 1915 నార్మల్గా ఈ 1950 నుంచి ఇది అంటే ఇండియాలో వ్యవసాయంలో సాధించినటువంటి అభివృద్ధి రేటును, అంటే ఫుడ్ గ్రెయిన్స్ లో అభివృద్ధి, హార్టికల్చర్ లో అభివృద్ధి, మిల్క్ లో అభివృద్ధి, వివిధ విధాలు అంటే ఫ్రూట్స్ అన్ని విధాలుగా వెజిటేబుల్స్ లో వివిధ రకాలుగా ఈ ఐసిఆర్ సంస్థ చేసిన
అభివృద్ధి గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు ఐసిఏఆర్ అంటే ఇది అగ్రికల్చర్ సంబంధించిన సంస్థ కదండి. అంటే అగ్రికల్చర్ సంస్థలు ఎక్కువ శాతం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేదా ఫుడ్ అందించే సంస్థలు లాగానే మనకు ఉంటున్నాయి కదా. సో రీసెంట్గా మనం చూసాం 2020 సంవత్సరంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి? రతన్ లాల్ అనే వ్యక్తికి రావడం జరిగింది. అంతకుముందు 1987లో ఎంఎస్ స్వామినాథన్కు రావడం జరిగిందండి ఈ అవార్డు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి వచ్చిందండి మొన్న? రతన్ లాల్ అనే వ్యక్తికి రావడం జరిగింది వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఇది నోబెల్ ప్రైజ్ అంటారు, అంటే ఫుడ్ ప్రైజ్ లో నోబెల్ ఫుడ్ ప్రైజ్ అంటారు దీన్ని రతన్ లాల్ వచ్చింది 1987, ఎంఎస్ స్వామినాథన్కి వచ్చింది. సో ఇది కూడా ఐసిఐఆర్కి సంబంధించి ఇక్కడ వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి, అంటే వ్యవసాయ సంబంధ విభాగాలు కాబట్టి. సో ఇది ఐసిఐఆర్ గురించి. అలాగే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి. టాపిక్ పేరు ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాము, న్యూస్లో చూసాం మనం రీసెంట్గా ఏంటండి? తంగం భాష ఇది 253 మెంబర్సే ఉన్నారు అని చెప్పి ఒకటి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో అని చెప్పి. అలాగే గోండ్ భాష, అలాగే తులు భాష అని ఈ 3 రకాలు. ఈ 2 భాషలు ఏంటి అంటే ఈ 2 భాషలు 8th షెడ్యూల్లో చేర్చాలి, అధికార భాషగా గుర్తించాలని చెప్పి వీటి గురించి వచ్చింది. సో ఇక్కడ భాషల ప్రస్తావన వచ్చింది కాబట్టి సో దాని గురించి భాషలు రాజ్యాంగంలో ఏ విధంగా ఉన్నాయి, రాజ్యాంగంలో వాటిని గుర్తించాలంటే ఏంటి అవసరం, ఎలా గుర్తిస్తారు, అలాగే గుర్తిస్తే వాటికి వచ్చే వెసులుబాట్లు ఏంటి, గుర్తించడం వల్ల ఆ భాష మాట్లాడే ప్రజలకి ఏ పథకాలు లేకపోతే ఏ స్కీమ్ అంటే ఏ విధంగా వాటి తోడ్పాటును అందిస్తాయి, భాషల యొక్క ప్రాముఖ్యత వాళ్ళ యొక్క సామాజిక తోడ్పాటులో ఏ విధంగా ఉంటుంది అనే విధంగా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో తంగం భాష, ఈ తంగం భాష అనేది ఎక్కడని ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని మాట్లాడతారు. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్లో ప్రస్తుతానికి 253 మెంబర్స్ అండి. అంటే ఈ లాంగ్వేజ్ అనేది ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అండి. ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అంటే ఆల్మోస్ట్ అలా అంతరించిపోయే స్థితికి వచ్చింది ఈ లాంగ్వేజ్. 253 మెంబర్సే ఉన్నారు కదండి మాట్లాడే వాళ్ళు. సో దీన్ని ఇలాంటి ఎండేంజర్డ్ లాంగ్వేజ్ను అంటే అంతరించిపోతున్నటువంటి లాంగ్వేజెస్ని వాటిని రక్షించాలి, వాటిని కన్జర్వేట్ చేయాలి, లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించాలి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సోషల్ ఇంక్లూజివ్నెస్ని అంటే లింగ్విస్టిక్ సోషల్ ఇంక్లూజివ్నెస్ని పెంచాలి అనే ఉద్దేశంతో యునెస్కో, గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్, యునెస్కో 2018లో ఇది వెరీ ఇంపార్టెంట్, 2018లో ఒక తీర్మానం చేసింది. దీన్నే యౌలు తీర్మానం అంటారు. యౌలు ప్రొక్లామేషన్ ఎప్పుడు చేశారంటే ఇది వెరీ ఇంపార్టెంట్. యౌలు యౌలు ప్రొక్లమేషన్ 2018లో ఎక్కడ అంటే ఇది చాంగ్షై, చైనాలోని చాంగ్షైలో ఈ తీర్మానాన్ని యునెస్కో చేయడం జరిగింది. ఎందుకు చేసింది? అంతరించిపోతున్న ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ని రక్షించేందుకు, వాటిని కన్జర్వేట్ చేసేందుకు దేశాలు వివిధ చర్యలు తీసుకొని ఆ భాషల అభివృద్ధికి వాటిని సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ యౌలు తీర్మానాన్ని యునెస్కో ప్రకటించడం జరిగింది. ఈ తీర్మానం ప్రకటించడమే కాక 2019 ఇయర్ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ IEYL, గుర్తుపెట్టుకోండి IEYL అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ గా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. IEYL ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ అని ఏ ఇయర్ అండి? లాంగ్వేజెస్ 2019 ఎవరు ప్రకటించారు? యునెస్కో ప్రకటించింది. దేనికోసం అండి? ఈ ఇండిజినస్ లాంగ్వేజెస్ ని కన్జర్వేట్ చేసేందుకు, లింగ్విస్టిక్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించేందుకు 2019 ఇయర్ను యునెస్కో వాళ్ళు ఏం చెప్పారండి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజ్గా 2019 ప్రకటించడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. యౌలు తీర్మానంలో భాగంగా ఈ దాన్ని తీసుకోవడం జరిగింది, ఇనిషియేటివ్ యునెస్కో వాళ్ళు. సో ఇది ఏంటి? తంగం అనే భాష అంతరించిపోతుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయని మనం దీన్ని ఈ కాంటెక్స్ట్ లో చదువుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఇందాక మనం 2 భాషల గురించి అన్నాం కదండి. ఏంటంటే ఆ 2 భాషలు గోండ్ అలాగే తులు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు వీటిని అధికార భాషగా గుర్తించాలి అంటే గోండ్ అలాగే తులు
ఈ గోండ్ అనే భాష ఎంహెచ్ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సమ్ పార్ట్ ఆఫ్ ఒడిషా అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఒడిషా ఈ రాష్ట్రాల్లో గోండ్ మాట్లాడతారు. తులు అంటే ఇది ఎక్కడండి? కర్ణాటకలోని ఉడిపి, అలాగే కాసర్గఢ్ ఈ జిల్లాలో ఈ ఏంటండి ఈ తులు భాషను మాట్లాడతారు. గోండు భాష మాట్లాడే ప్రజలు దాదాపు మోర్ దాన్ 20 lakhs ప్రజలు అంటే గోండు భాష మాట్లాడుతున్నారు. తులు భాష మోర్ దాన్ 18 lakhs మెంబర్స్ తులు మాట్లాడుతున్నారు. సో మా భాషలను వీళ్ళు గోండు భాషను 8th షెడ్యూల్లో చేర్చించాలని వీళ్ళు అంటున్నారు. తులు భాషను ఆల్రెడీ జరిగిపోయింది, రెండు ఒకసారి కలిపి చెప్తున్నాను. 8th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో 8th షెడ్యూల్ చేర్పించాలంటే మనకు తెలుసు అధికార భాషల గురించి ఆ రాజ్యాంగంలో 343 to 351 ఆర్టికల్స్ అధికార భాషల గురించి చెప్తాయి. అలాగే 8th షెడ్యూల్ అధికార భాషల గురించి చెప్తుంది. 8th షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ అధికార భాషల గురించి, ఈ షెడ్యూల్ అధికార భాషలు గుర్తించిన భాషల సంఖ్యల గురించి చెప్తాయి. సో భారతదేశంలో ఇది. సో ఇప్పుడు ఈ భాషను అధికార భాషగా గుర్తించితే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం. అధికార భాషగా గుర్తిస్తే ఏ భాషనైతే అధికార భాషగా గుర్తిస్తుందో దాని సాహిత్య అకాడమీ గుర్తిస్తుంది. ఓకే, ఆ భాషను ఏదైతే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ భాషను అధికార భాషగా గుర్తించిందో దాని సాహిత్య అకాడమీ గుర్తిస్తుంది. చట్టసభల్లో ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఆ భాషల్లోనే ప్రసంగించవచ్చు. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ప్రైమరీ ఎడ్యుకేషను మొదలగు వాటి ఈ భాషలో చేయొచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ కూడా ఈ భాషలోనే రాసుకోవచ్చు. ఇదొకటి. అలాగే 4 ఈ భాషలో ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి కదా వాటిని ట్రాన్స్లేట్ అంటే వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తద్వారా ఆ భాషలో ఉన్నటువంటి కవుల యొక్క గొప్పతనం కావచ్చు, ఆ భాష గొప్పతనం కావచ్చు, అది ప్రపంచానికి తెలుస్తుంది కదా, అదొకటి. అలాగే 5 ఇంకోటి ఏంటి అంటే ఈ భాష యొక్క అభివృద్ధికి ఫండ్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అంటే ఏ భాష మాట్లాడే ప్రజలైనా ఆ భాషను అధికార భాషగా గుర్తించాలని చెప్పి వివిధ పోరాటాలు చేస్తుంటారు. సో ఇది అధికార భాషగా గుర్తించాలంటే వివిధ రకాల కన్స్ట్రెంట్స్ అండి. సో ఇలా చేయడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకొని అలాగే మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు 18 lakhs 20 lakhs అంటున్నాం కదా, అధికార భాషగా గుర్తించిన 22 ఆ భాషల్లో సాంస్క్రిట్, మణిపురి దాదాపు చాలా భాషలు ఏవైతే గుర్తించలేదో వాటికంటే కూడా తక్కువ మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఒక విమర్శ ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిట్ అండ్ మణిపురి ఇప్పుడు దీనికి 20 లక్షల పైన 18 lakhs 343 to 351. సో ఇది ఈ ఆర్టికల్స్. దీనికి ఒకవేళ గుర్తిస్తే ఇదేమో దానికి వచ్చే లబ్ధి ఏ రకంగా చేస్తారు ఇది. బట్ ఇప్పుడు అధికార భాషగా గుర్తించాలంటే ఏంటి, అసలు అధికార భాష గుర్తించే ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి దాని గురించి చూద్దాం. అధికార భాష ప్రాసెస్ ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా అధికార భాషను ఎలా గుర్తిస్తారు అని అంటే ఆర్టికల్ 344 ఆఫ్ సబ్ క్లాస్ 1 ప్రకారం అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్ ని ఎవరు ఏర్పాటు చేస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. ఎవ్రీ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం, ఎవ్రీ సెన్సస్ రిపోర్ట్ తర్వాత ఇందాక చెప్పాను సెన్సస్ యాక్ట్ 1948 ఇక్కడ రాసాను చూడండి. సెన్సస్ యాక్ట్ భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సెన్సస్ రిపోర్ట్ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్ ఆర్టికల్ 344 సబ్ క్లాస్ 1 ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిషన్ జనాభా లెక్కల్లో ఆ వివిధ భాషల మాట్లాడే ప్రజల యొక్క పనితీరు అంటే భాషల సంఖ్య, ఆ భాషల దాన్ని బట్టి ఒక రిపోర్ట్ ఇస్తుంది. తద్వారా ఏ భాషలు కొత్తగా భాషగా గుర్తించాలనే విషయాన్ని ఈ రిపోర్ట్ను ఈ కమిషన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తుంది. అంటే ఇది అన్నమాట ప్రాసెస్. ఏదైనా భాషను అధికార భాషగా గుర్తించాలంటే సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ఒక కమిషన్ ఇస్తారు, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా ఆ భాషను అధికార భాషగా గుర్తిస్తారు, 8th షెడ్యూల్లో చేర్చుతారు. చేర్చడం ద్వారా ఇందాక చెప్పాను కదా 5 రకాల అవి ఉంటాయి. సో ఇది దాని గురించి అండి. అంటే అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే ఏంటి, మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి యౌలు తీర్మానం, యునెస్కో యౌలు ప్రొక్లమేషన్ 2018లో యునెస్కో ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పుడు గోండ్ భాష ఒకటి గుర్తుపెట్టుకుని దీని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే
గోండు భాష. ఇది మనకు తెలుసు కదా, సెవెంత్ నిజాం ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు కదా, ఈయన కాలంలో గోండులు పై పరిశోధన చేసేందుకు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన ఎవరు అంటే హైమన్ డార్ఫ్ అండి. ఈ హైమన్ డార్ఫ్ గోండులపై పరిశోధన చేసి ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటి అంటే ట్రైబల్స్ ఇన్ హైదరాబాద్. ట్రైబల్స్ ఇన్ హైదరాబాద్ అనే బుక్ హైమన్ డార్ఫ్ రాయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది గోండ్ అలాగే తులు భాష 8th షెడ్యూల్లో చేర్చడానికి వివిధ కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు భాషలను చేర్చడం వల్ల ఏంటంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ, భాషా వైవిధ్యం పెంపొందించవచ్చు. ఇంక్లూజివ్ అంటే వాళ్ళకి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించవచ్చు, వాళ్ళ ప్రజల్లో సామాజికంగా వాళ్ళని కలపవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటండి? పావర్టీ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. ఎంఎంఆర్ గురించి మాట్లాడాం, మనం డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడాం, అలాగే ఐసిఏఆర్ గురించి మాట్లాడాం, నిషిత్ అనే దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ గోండ్ అండ్ తులు ఈ భాషల గురించి మాట్లాడాం. సో ఈరోజు ఇవి టాపిక్స్ అండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ పేరు సుధీర్ ఎక్సలెన్స్ అండి, మర్చిపోకండి. ఈ ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువగా చెప్పేందుకు ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.